ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు, బాబాలు, సన్యాసులు, విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. వీరిలో కొంతమంది బాబాలు తమ ప్రత్యేకతతో ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముళ్ల పొదలపై పడుకొని ప్రయాగ్రాజ్కు వచ్చిన కాంటేవాలే బాబా భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కాంటేవాలే బాబాగా పిలిపించుకుంటున్న రమేష్ కుమార్ మాంఝీ గత 50 సంవత్సరాలుగా ఇలా ముళ్లపై పడుకొని కుంభమేళాకు వస్తున్నానని తెలిపారు. తాను గురువుకు సేవ చేస్తానని, ఆయనే మాకు జ్ఞానాన్ని అందించారని కాంటేవాలా బాబా అంటున్నారు. అది మాకు బలాన్ని ఇవ్వడమే కాకుండా సహాయం చేస్తుందని చెప్తున్నారు. ఇదంతా ఆ భగవంతుడి మహిమేనని, తానిలా ముళ్లపై పడుకొని ప్రతి కుంభమేళాకు వస్తానని ఆయన తెలిపారు. ఇది నా శరీరానికి మేలు చేస్తుందని బాబా పేర్కొన్నారు. रमेश कुमार माझी बाबा प्रभु की महिमा है, सब भगवान की महिमा है। उनको पूजा करता हूँ, गुरु की सेवा करता हूँ। गुरु ने ज्ञान दिया, गुरु से आशीर्वाद दिया हमको। आज 40-42 साल हो चुका, हर साल लगाता हूँ। जाते हैं, उज्जैन जाते हैं, नासिक जाते हैं, हरिद्वार जाते, गंगा सागर जाते हैं। लाभ होता शरीर का, मैं अपने शरीर के लिए करता हूँ लाभ। मरीज जाता है, डॉक्टर के पास जाते हैं, दवा खाते हैं, शरीर सही रहता है। साधु हैं, तपस्या करता हूँ। मेरा कर्तव्य है तपस्या करना, वो चाहता नहीं है, कोई तकलीफ नहीं होता, उसका सेवा करता हूँ। हजार रुपया मिल जाता है, 1000 रुपया अपना जो हम जो जला मस्ती मनाते हैं, भगवान के जला मस्ती मनाते हैं। राधा कृष्ण भगवान का मंदिर है, उसमें खर्चा करता हूँ। 5 जिले के मेहमान आते हैं, उसमें खर्चा करता हूँ। उनके लिए दक्षिणा उचना हमको जुगाड़ करना पड़ता है। 1 महीना के अंदर में हमको जो दक्षिणा मिलेगा उसमें आधा जमा करेंगे जन्माष्टमी के नाम से, आधा हम अपना खर्चा निकालेंगे दारू दवा इस करने के लिए। ఇక మహాకుంభమేళాకు వచ్చిన కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. వేకువజాము నుంచి పుణ్య స్నానాలు చేస్తున్నారు. తీవ్రమైన చలిలోనూ భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా వస్తున్న భక్తుల్లో ఎవరైనా తప్పిపోతే గుర్తించేందుకు ఏఐ ఆధారిత కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. వివిధ దేశాలకు చెందిన భక్తులు సైతం భారీగా తరలివచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.